రంజాన్ ముస్లింలు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకునే ప్రధాన పండుగ. ఉపవాసాలు మొదలైన రోజు మొదలుకుని నెల రోజుల వరకు పట్టణాలు, నగరాల్లో హలీం ఘుమఘుమలు వెలువడతాయి. ముస్లింలు ఉపవాస దీక్షలు విడిచిన తర్వాత హలీంను ఆరగిస్తారు. ఎన్నో దినుసుల మిశ్రమంతో తయారయ్యే ఈ వంటకం పేరు వింటే నోరూరని వారుండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది దమ్కా బిర్యానీ. అదే స్థాయిలో హలీం వంటకం కూడా కొన్ని దశాబ్దాలుగా భోజన ప్రియుల్ని ఆకర్షిస్తోంది. ఇరాన్లో పుట్టిన హలీం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిన ఈ వంటకాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది హైదరాబాద్లో హలీం పండుగను నిర్వహిస్తోంది. మాదాపూర్ శిల్పారామంలోని నైట్ బజార్లో సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు హలీం వేడుక జరగనుంది. ఇందులో నగరంలోని ప్రముఖ హలీం తయారు చేసే హోటళ్లన్నీ ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. దిస్ ఈజ్ రంజాన్ సీజన్, దానికి సెలబ్రేట్ చేయాలి. అందుకే ఒక్క లొకేషన్లో ఆల్ ది ఫ్లేవర్స్ ఆఫ్ హలీం తీసుకురావడానికి, ఇది ఒక టేస్ట్ ఆఫ్ హలీం తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం. సో దీంట్లో చాలా హైదరాబాద్లో ఉన్న ఆల్ ది హలీం మేకర్స్ ఆర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇది శిల్పారంలో నైట్ బజార్ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, దానిలో పెట్టడం జరుగుతుంది. సాధారణంగా మాంసం, కోడి హలీంలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటితో పాటు చేప, ఈము పక్షి హలీంను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. శాకాహారుల కోసం కూడా వెజిటేరియన్ హలీంను అందుబాటులో ఉంచనున్నారు. ఇంకా హైదరాబాదీ బిర్యానీ, ఇతర సంప్రదాయ రుచులు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. నాణ్యతతో పాటు బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే హలీంను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ హోటళ్ల సంఘం, పర్యాటక శాఖ సంయుక్తంగా హలీం పండుగను నిర్వహిస్తున్నాయి. హలీం అందరూ పొద్దున్నే అనుకుంటారు, రాత్రి తింటే రుచి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని తయారు చేయటానికి మేము తీసుకునే టైము 14 గంటలు. దాంట్లో 26 రకాలు మిశ్రమంతో పాళ్లతో కలిపి 12 గంటలు పొయ్యి మీదే దాన్ని ఉడికించి మీ ముందరికి తీసుకురావటానికి మాకు ఆ టైం పడుతుంది. హలీం పండుగ తర్వాత తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా బోనాల ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.